హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో పండగల స్పెషల్ రెసిపీ అయిన టేస్టీ బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గవ్వలు గట్టిగా లేకుండా గుల్లగా రావాలంటే ఎలా చేయాలో కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ గవ్వలు. సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా బెల్లం గవ్వలు తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ మైదా పిండిని తీసుకున్నానండి. తర్వాత 200 గ్రాముల బొంబాయి రవ్వని తీసుకున్నాను. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా అది. ఇప్పుడు ఈ రవ్వని వేయించుకోవాలి బాగా. మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వని వేయించుకోవాలి. ఇలా రవ్వని వేయించి వేసుకుంటే గవ్వలు క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. బొంబాయి రవ్వ వేగిన తర్వాత మైదా పిండిలో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి రవ్వ, మైదా పిండి. ఆ తర్వాత నెయ్యిని కరిగించుకుని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన గ్లాస్‌తో 1 గ్లాస్ నెయ్యిని తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి మొత్తం పిండికి కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక్కసారి ఇలా ముద్దగా చేస్తే పిండిని ఇలా ఉండాలండి. నెయ్యి అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు అలా ఉంటే పిండి. నెయ్యి వేయటం వల్ల గవ్వలు గుల్లగా కూడా ఉంటాయి. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోకుండా కొద్దిగా కలుపుకుంటే పిండి అనేది పొడిలాడకుండా ఉంటుంది. కలుపుకున్న తర్వాత పిండిని కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. పిండి ఇలా ఉంటే గవ్వలు సులువుగా చేసుకోవచ్చు. తర్వాత గవ్వల పీటను తీసుకొని నూనె కానీ నెయ్యిని కానీ రాసి ఇలా పిండిని కొద్దిగా తీసుకుని గవ్వల పీట మీద ఇలా ఒత్తుకోవాలి. అన్నీ ఇలా ఈక్వల్గా వచ్చేలా ఒత్తుకోవాలండి. గవ్వ అనేది మందంగా ఉంటే వేగేటప్పుడు సరిగ్గా వేగవు. నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే పర్ఫెక్ట్‌గా వేగుతాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్లేట్‌లో వేసుకోవాలి. గవ్వలు చేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదు. వెంటనే వేయించుకోవాలి. లేదంటే గవ్వలు డ్రై అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్‌ను ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసి ఆయిల్ హీట్ అయ్యాక చేసుకున్న గవ్వల్ని ఇలా ఆయిల్‌లో వేసి వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగాక కదపండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలండి గవ్వల్ని. ఇలా 1 నిమిషం ఆగాక కలుపుకుంటూ వేయించుకోవాలి. గవ్వలు గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. గవ్వల్ని ఇలా అన్నింటినీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి బెల్లం పాకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెని తీసుకుని కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. కేజీ పిండికి కేజీ బెల్లం అనేది పడుతుంది. చిన్న గ్లాస్ వాటర్ పోసి బెల్లంని నానబెట్టాలి. తర్వాత స్టవ్‌ను ఆన్ చేసుకుని బెల్లంని పాకం పట్టాలి. ఇక్కడ నేను గుప్పెడు పంచదారను కూడా వేసుకున్నాను. పంచదార వేస్తే గవ్వలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పాకంని బాగా మరిగించుకోవాలి. తర్వాత వండిన గవ్వల్లో యాలకుల పొడిని 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకోవాలి. పాకంలో కూడా వేసుకోవచ్చండి యాలకుల పొడిని. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలా వేసుకోవచ్చు గవ్వల్లో కానీ, పాకంలో కానీ. ఇలా పాకం వచ్చిందా లేదా అని వాటర్‌లో వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. పాకం ఇలా ఉండకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఉండకి వచ్చాక స్టవ్‌ని ఆఫ్ చేసి పాకాన్ని గవ్వల్లో పోసుకోవాలి. ఇలా పాకం అంతా గవ్వలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. పాకం గవ్వలకి పట్టి డ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి బెల్లం గవ్వల రెసిపీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.